అంటే సతీష్ గారు మాట్లాడేది కేవలం ఎలిగేషన్సే, ఎలాంటి ఆధారాలు అతని దగ్గర లేవు. అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉన్నాయి. నేను లేబర్ ఆఫీస్లో కూర్చోబెట్టి 2 గంటలు. గుడ్ ఈవినింగ్ జానీ మాస్టర్ గారు. టైం చూడండి. వాట్సాప్ స్టేటస్ లో ఏదైతే నాకు శేఖర్ మాస్టర్ 1 డే షూటింగ్ చెప్తే ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఇతను జానీ ఎందుకు ఫోన్ చేయాలి శేఖర్ మాస్టర్కి? ఆయన షూటింగ్ చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేయాలి? శేఖర్ మాస్టర్ కాల్ చేశారు జానీ మాస్టర్. చేశాడు. ఎవిడెన్స్ ఉందా? మాస్టర్ చెప్తారు, శేఖర్ మాస్టర్ చెప్తారు. రేపు డోర్ తన్నందుకు ఫైన్ ఇస్తారు అంటున్నారు. ఇవన్నీ మర్చిపోయాడు నేను చెప్పుకున్నా. కాల్ చేసి తిట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి తిట్టడం కాదు అది, నా ఒక్కనే టార్గెట్ చేసి కమిటీ కెమెరా ఆన్ లో ఉంది, కెమెరా ముఖంగా ఎవరు తిట్టలేదు. ఆయన నన్ను బెదిరించాడు. వాట్సాప్ లోకి వెళ్ళి రిమూవ్ చేయి, లేకపోతే నేను మాస్టర్లను అని చెప్పేసి. అంటే నువ్వు అందరికి ఒక లేఖ రాసావు, లేఖ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వచ్చింది. జాయింట్ కమిషన్ కలిసావు, కంప్లైంట్ బుక్ అయింది. నువ్వు ఎవరెవరికి ఏం చేసావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేసావు, మొత్తం చాలా ఉన్నాయి. అమ్మాయిలతో కూడా ఉన్నాయా? ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి, మామూలుగా ఒకటి గారు 2 కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ఒకరి మీద మనం ఎలిగేషన్ చేస్తున్నప్పుడు నేను ఆ ప్రూఫ్స్ లేకుండా పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మ అంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. నేను ఆయన తిట్టినా, ఆయన నన్ను తిట్టినా, పెట్టమని బయటగా. నేను అదే అడుగుతున్నా. నేను తిట్టిన విషయం ఏది ఉన్నది, ఆయన నన్ను ఏం తిట్టిండు అది కూడా వస్తుంది కదా. 1 వే రికార్డ్ కాదు కదా, మన ఇద్దరం మాట్లాడుకున్నాం అంటే 2 రికార్డ్ అయితే కదా. మీరైతే తిట్టలేదు, 2 రికార్డ్ అయితే కదా. మీరైతే తిట్టలేదు, నేను తిట్టలేదు. మీడియా కెమెరా ఆన్ లో ఉంది, కెమెరా ముఖంగా ఎవరు తిట్టలేదు. ఆయన నన్ను బెదిరించాడు. వాట్సాప్ లోకి వెళ్ళి రిమూవ్ చేయి, లేకపోతే నేను ప్రెసిడెంట్ అని చెప్తున్నా, నీ అంతు చూస్తా, నేనేందో రేపు చూపిస్తా, నా గురించి తెలుసు కదా నీకు అని చెప్పి నన్ను బెదిరించాడు. బెదిరించడం వల్ల పొరబై పో, ఏం చేసుకుంటా చేసుకోపని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. ఎవరికైనా ఎదుటి వ్యక్తి రెచ్చగొట్టే మాట్లాడేటప్పుడు మనం కూడా ఇట్లా తీసేస్తాం కదా. ఆ టైప్ లో మాట్లాడిన తప్ప ఈ వీళ్ళు చెప్పినట్టు అమనాభూతులు ఫ్యామిలీ తిట్టడం లేదు. ఆ డైలాగ్ ఉంటే చెప్పమని నేనే వెళ్ళిపోతాను ఇంట్లోకి వెళ్ళి. అవసరం లేదు, ఆయన తీసేసే అవసరం లేదు. ఇదే వీడియో మళ్ళీ బయట పెడతా నేను తిట్టే ఆ వాయిస్ ఇక్కడ బయట పెడతా, తిట్టేది ఉంటే మీరు యూనియన్ నుంచి వెళ్ళిపోతారు. ఆయన తిట్టింది కూడా రావాలి కదా, ఆయన బెదిరించింది కూడా రావాలి కదా, అన్ని వస్తాయి. 2 వే రికార్డింగ్ ఉంటుంది కదా, 2 సార్లు ఉంటుంది కదా, అది వినిపోయామనండి. అది వినిపోయాను. అయితే తర్వాత 10 నిమిషాలకి నేను మళ్ళీ కాల్ చేశా. సరే ఈ మనిషి షార్ట్ టెంపర్ గా అని చెప్పి 10 నిమిషాలకి నేనే కాల్ చేసి మళ్ళీ సారీ మాస్టర్, ఇందాక మనం మధ్యలో జరిగిన డిస్కషన్ వదిలేయండి, ఇక్కడికి నేను కన్సిడర్ అయ్యానా, నేనే కన్సిడర్ అయ్యి నాకు నేనే తగ్గి ఇంత సీనియర్ న్యాయం ఉండి, ఒక సీనియర్ న్యాయం ఉండి, గతంలో పోస్ట్ చేసిన వ్యక్తి న్యాయం ఉండి, నేనే మళ్ళీ తగ్గి ఫోన్ చేశా. మాస్టర్ ఇందాక జరిగిన దానికి అపాలజీ అడుగుతున్నా, ఎందుకంటే ఆయన పెద్ద మాస్టర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే నేను కూడా 1 ఆఫ్ ద పోస్ట్ చేసి వచ్చినా కదా, ఆ పోస్ట్ కు మర్యాద ఇవ్వాలి. ఆ విషయం నాకు తెలుసు కదా, మర్యాద ఇవ్వాలి కాబట్టి అతను ఫీల్ అయ్యాడు. ప్రెసిడెంట్ కదా నన్ను ఇట్లా మాట్లాడేంటని ఫీల్ అయ్యిండేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఫోన్ చేసి అపాలజీ అడుగుతున్నా, మాస్టర్ సారీ చెప్తున్నా, వదిలేండి ఇక్కడికి అని అంటే కూడా, అని అడిగితే కూడా నన్ను తిట్టావు నేను సస్పెండ్ చేస్తున్నా 10 సార్లు 20 సార్లు 30 సార్లు అన్నాడు. అంటే నాకు బాగా కోపం వచ్చి బాధ వచ్చి ఇక నేను వెనకకి వెళ్ళిపోయినా. 20 ఏళ్ళకు నా దగ్గర 500 అడుక్కున్నావు, 5,000 అడుక్కున్నావు, 10,000 అడుక్కున్నావు, 20,000 అడుక్కున్నావు. మీ నాన్న చచ్చిపోతే, వీళ్ళ నాన్న లారీ డ్రైవర్, నెల్లూరు నుంచి అటు బీదర్కి వెళ్తుంటే బీదర్లో లారీ యాక్సిడెంట్ చచ్చిపోతే డెడ్ బాడీ తీసుకురావడానికి డబ్బు లేవు. ఇప్పుడున్న కారు లేదు, ఇప్పుడున్న ప్యాన్ ఇండియా లేదు, బైక్ లేదు, సైకిల్ లేదు, ఏమీ లేదు ఈయన దగ్గర. అర్థమైందా సార్? 30,000 రూపాయలు నేను ఇచ్చాను. ఇదే భీమా సోడా, అక్కడ ఓయికాల్లో ఉండేవాడిని నేను. భీమా సోడా దగ్గరికి ఆయన అసిస్టెంట్లు విక్కీ బాబాయ్ అన్నట్టైనా సత్య అన్నట్టైనా ఇద్దరిని పంపించాడు. ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు, అన్న డెడ్ బాడీని తీసుకురావాలి, నాన్న చచ్చిపోయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది అంటే బీదర్లో, నేను వెళ్ళిపోతున్నా, వీళ్ళని పంపిస్తున్నా, కొంచెం డబ్బులు కావాలంటే ఎంత కావాలంటే ఒక 20-30 అన్నాడు. నా దగ్గర ఏటీఎంలో 30 ఉంటే 30 డ్రా చేసి ఇచ్చా. అక్కడ ఏ ఓయికాల్లో ఏదైతే ఉందో అక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎం ఉండేది, అందులో నుంచి డ్రా చేసి ఇచ్చా. ఇప్పుడు అందులో కాఫీ షాప్ పెట్టారు. 30,000 డ్రా చేసి ఇచ్చాను. ఆ 30,000 నేను 30,000 రూపాయలు ఇవ్వడం వల్లనే ఆ డెడ్ బాడీ నెల్లూరుకి వెళ్ళింది, వాళ్ళది నెల్లూరు. మరి ఆ విశ్వాసం కూడా లేదా? సస్పెండ్ చేస్తా 10 సార్లు అంటే నేను మరి ఇంత సీనియర్ని, పదవి చేసిన నీ అవసరానికి ఆదుకున్నాను. రైట్, ఈయనకు బైక్ లేనప్పుడు 4-5 సార్లు బైక్ ఇచ్చా, ఏది సినిమా ఆఫీస్ తిరగడానికి. మధ్యలో ఒకసారి R15 బైక్ ఉండేది ఈయనకు, డబ్బులు లేక అప్పులై అమ్ముకున్నాడు.
అప్పుడు నా బండి ఇచ్చా. బండి ఉన్నప్పుడు కూడా పెట్రోల్ కూడా డబ్బు లేకపోతే కూడా చాలాసార్లు 200, 300, 500 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇట్లా హెల్ప్ చేసినోని ఆయన ఏమంటాడు, అన్నం పెట్టినోడిని చేయి నరుకుతే అంటే చూస్తూ అన్నం 10 మందికి అన్నం పెట్టేటోడు, మరి ఇది అది అని ఏదో చెప్తాను. వీళ్ళు మొత్తం దేవుని బిడ్డలాగానే మొత్తం దైవ సంబూతులాగా మొత్తం ధర్మకారం లాగా నిన్న చెప్పుకుంటాను కదా. అంటే మేము ఇప్పుడు డాన్సర్ అంటే ఓన్లీ జాన్ మాస్టర్ దగ్గర చేస్తాడా? ఇప్పుడు చెప్పినా కదా మాస్టర్ అని ఇండియా మొత్తంలో చేసినాం మేము. ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజ్ మాస్టర్ దగ్గర వర్క్ చేసినాం. జానీ ఒక్కడే మాకేం అవసరం లేదు, జానీ ఒక్కడే ఏమో వర్క్ ఇవ్వట్లేదు. ఈయన మొన్న సాంగ్ చేశాడు, మళ్ళీ 6 నెలలకు సాంగ్ కూడా అయినది. ఇదే వేరే శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ తీసుకొని నెలకు 2 సాంగ్లు 3 సాంగ్లు ఉంటాయి. కానీ ఈ 3 నెలలకు 6 నెలలకు ఒక సాంగ్ ఉంటుంది ఈయనది జానీది. నేను వర్క్ ఇస్తున్నా నువ్వు ఒక్కడే వేస్తున్నావు. 120 మంది మాస్టర్లు ఉన్నారు మా అసోసియేషన్లో. ఎవరో ఒకరు ఎవరు ఇస్తారు? 120 మాస్టర్లు. మా మాస్టర్ల దగ్గర సాంగ్స్ లేకపోతే పక్కన చెన్నై మాస్టర్స్ వస్తున్నారు. దినేష్ మాస్టర్ వస్తాడు, శోభి మాస్టర్, రాజు సుందరం, రాజశేఖర్ మాస్టర్, అంత లారెన్స్ మాస్టర్ అక్కడ. నేను దగ్గర ఒక 200-300 మంది మాస్టర్ల దగ్గర చేసిన. చచ్చిపోయిన శివశంకర్ మాస్టర్ దగ్గర చేసినాం, డికేఎస్ బాబు, ఇలా పెద్ద పెద్ద మాస్టర్, సరోజ్ ఖాన్ దగ్గర చేసినాం, ఫరాఖాన్ మాస్టర్ దగ్గర చేసాం, భాస్కో సీజర్, రైట్, రెమో మాస్టర్. ఇంత ఉంది మాకు. అంటే ఇతను ఒక్కడే నేనే వర్క్ ఇస్తున్నా అంటే శేఖర్ మాస్టర్ సింగిల్ కార్డ్ చేశాడు గుంటూరు కారు. ఒక్కొక్క సాంగ్ లో 5 సాంగ్లు సింగిల్ కార్డు, అన్ని సాంగ్లు గ్రూప్ సాంగ్లే, డ్యూయట్లు లేవు అందులో. ఒక్కొక్క సాంగ్ లో 150, 200, 280 మంది డాన్సర్స్ ఉన్నారు. మరి అంత పెద్ద సాంగ్ ఒకటి కూడా ఇవ్వలేక ఇప్పటి వరకు జానీ మాస్టర్. మరి శేఖర్ మాస్టర్ ఇలాగ బిల్డప్ ఇచ్చాడా? నేనే ఇస్తున్నా వర్క్, నేనే ఇస్తున్నా అందరికి డాన్సర్లు అందరినీ నేనే పోషిస్తున్నా, నేను బిల్డప్ ఇచ్చాడా? లేదు కదా. మరి ఇతనికి ఎందుకు అంత బిల్డప్? అయితే నాకు ఆ రోజు ఆయన సస్పెండ్ చేస్తున్నాను 10 సార్లు అనేసరికి నాకు కోపం వచ్చి నేను అన్ని గుర్తు చేసిన. ఆ విషయంలో ఆయనకు ఇగో అట్ అయింది. నీ పెద్ద తోపును, నీ ప్యాన్ ఇండియాను, నేను 500 ఇచ్చినా 1000 ఇచ్చినా అంటావా నువ్వు అనేది ఒకటి బాగా పెంచుకున్నాడు లోపల బాగా. నెక్స్ట్ డే మార్నింగ్ కమిటీ మీటింగ్ పెట్టాడు. జనరల్ వాడి రోజే జరిగింది ఇది మాకు నైట్. మళ్ళీ ఆయనకు 10 గంటల 10 నిమిషాలకు పెట్టిన మాస్టర్ చూపిస్తా, మాస్టర్ నేను డిలీట్ చేశాను మీరు చెప్పింది గుడ్ నైట్ వాట్సాప్ ఏదో పెట్టారు, గుడ్ నైట్ మాస్టర్ అని కూడా పెట్టా. గుడ్ ఈవినింగ్ జానీ మాస్టర్ గారు. టైం చూడండి. వాట్సాప్ స్టేటస్ లో ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి నేను మాట్లాడిన ఏదైతే ఉందో అది వాట్సాప్ స్టేటస్ నుంచి డిలీట్ చేశాను. గుడ్ నైట్ మాస్టర్ డిలీట్ అయితే చేశాను, మీరు చెప్పినట్టు టైం చూడండి డిలీట్ చేశాను. థ్యాంక్ యూ మాస్టర్. గుడ్ నైట్ మాస్టర్. 10:10కి డిలీట్ చేశారు. అంటే 10:10 కంటే ముందే జరిగింది కదా మాకు. మా ఇద్దరు సంభాషణ 10:10 కన్నా ముందే జరిగిందా? మరి రాత్రి 11:30 ఎట్లా చెప్తా అమ్మాయి? అంటే ఇవన్నీ చిప్పు దోపిన కథలా, లేకపోతే బురద జాలాలనా, బట్టగాల్చి మీదేసే కథలా? ఇవన్నీ ఎందుకు? ఉన్నట్టు మాట్లాడండి. ఎవరు తప్పైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మాషాల్లా ఇన్షాల్లా అంటాడు కదా, మరి అల్లా అబద్ధం ఆడమని చెప్పాడా? అల్లా కడుపు కొట్టమని చెప్పాడా? ఇదే నన్ను నమ్మిన సిద్ధాంతం? మీ మదర్సాలో ఇవే చెప్తున్నాయా? మీ ఖురాన్ ఇదే చెప్పిందా? ఒకరిని కడుపు కొట్టండి, ఒకరిని హింసించండి 5 నెలల పాటు అని చెప్పేసి చిన్న మాటకు నువ్వు బెదిరిస్తే ఏం లేదా? ఒక సీనియర్ని పట్టుకొని నీకు అన్నం పెట్టిన వ్యక్తిని నాకు సున్నం పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ తేనీకి పైసలు అయినప్పుడు ఎన్నోసార్లు పైసలు ఇచ్చిన. ఈయన డాన్సర్ కూడా సరిగ్గా వర్క్ చేయలేదు సార్. నేను దగ్గర 2000 సాంగ్లు చేసిన, ఈయన 200 సాంగ్లు కూడా చేయలేదు డాన్సర్గా. నేను ఎక్కువ సాంగ్లు చేసి యూనియన్కి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి ఎక్కువ సర్వీస్ చేసిన. ఈయన యూనియన్కి పెద్దగా ఈయన కాంట్రిబ్యూషన్ కూడా ఏం లేదు యూనియన్లో. సో ఇది పక్కన పెడితే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 6 పేజీలకి లెటర్ కూడా రాయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ లెటర్ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనలో తిరుగుతున్నాడు కాబట్టి మరి ఆయన పేరు చెప్పి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నా, మరి ల్యాండ్ వస్తుంది అయిపోతుంది అనే దాని మీద ఇక్కడ చెప్పుకుంటున్నా అందరికి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మా ల్యాండ్ ఇప్పిస్తా అన్నాడా? హామీ ఇచ్చాడా? నువ్వు నాతో తిరుగు, నాకు సపోర్ట్ చేయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను గెలిచిన తర్వాత మరి మీ ల్యాండ్ లో నేను వచ్చి హెల్ప్ చేస్తాను తెలియదు కదా. పవన్ కళ్యాణ్ పైన అభిమానంతోనే అక్కడ తిరుగుతున్నా చెప్పి కూడా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో చూస్తూ ఉంటాము మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తూ ఉంటాడు. 100% ఆయన ఏంటండి ఫ్యాన్, అంతకంటే ముందు ఫ్యాన్ మేము. ఆయన నిన్న మొన్న వచ్చిండు. ఆయన మీ సుస్వాతం సినిమా నుంచి నిన్న మొన్నటి దాకా జరిగిన హరిహర వీరమల వరకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సాంగ్లు చేస్తూనే ఉన్నా డాన్సర్ గా. ఒక్కటి పంజాబ్ ఒకటి, ఇంకోటి కొమరంపులి, ఒక 2-3 సినిమాలు తప్ప మిగతా మాక్సిమం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని చేసిన. అంటే ఫస్ట్ది అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి అప్పుడు మేము లేము, అదొకటి వదిలిపెడితే దాని తర్వాత సుస్వాతం కాడ నుంచి కంటిన్యూగా నిన్న ఉన్నది ఇంకా ఆర్ఆర్ వీరమల కంప్లీట్ కావాలి, ఇంకా సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ చేస్తాను అలా కూడా. ఇవన్నీ మేము చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో 2-3 సాంగ్లు కూడా డాన్సర్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈయనకు కొరియోగ్రాఫీ చేయమని ఒక సాంగ్ కూడా వేయలేదు వరకు. ఒక సాంగ్ ఒక ఏ సినిమా చూపించమని చెప్పాడు ఆయన, ఎందుకు వేయలేదు అంటే నాకు డాన్స్ రాదని వేయలేదా? యాటిట్యూడ్ నువ్వు భాష నేర్చుకొని రా, 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని రా అని చెప్పి గచ్చిబౌలి స్టేడియంలో జానీ సినిమా జరుగుతుంది.
వెళ్ళా ఈ జానీ వెళ్ళి అక్కడ జానీ సినిమాలో కలిశాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గచ్చిబౌలి స్టేడియంలో. అప్పుడు వెళ్తే నేను మాస్టర్గా చేయాలనుకుంటున్నా లేకపోతే ఇంకేదో డైరెక్షన్ చేయాలనుకున్నా దాని మీద ఏదో పోయి కలిశాడు. అంటే టాలెంట్ ఉంటే ఆయన అవకాశం ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, ఎవరికి సమస్య వచ్చినా స్పందించే వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్లో మేము కూడా ఉన్నాం. అతను ఒక్కడే కాదు, ఇప్పటిదాకా చెప్పినట్టు నీ ఒక్కనే మాస్టర్ అంటుండు కదా, మరి మిగతా మాస్టర్లు వేస్టా ఈయన ముందు? అంటే ఇతను ఒక్కడే పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అయితే మేమేండు? మేమెవరు? మేము కూడా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్. గతంలో మాస్టర్లను కూడా మీరు తిట్టారని చెప్పి కూడా తిరిగితే చూపెట్టమనండి. మాట అన్నారు, డాన్స్ మాస్టర్ కాదు మొత్తం మాస్టర్స్ అందరినీ తిట్టారని చెప్పి కూడా. నేను కాదు, లాస్ట్ బాడీ సెక్రటరీ, ప్రెసిడెంట్ సెక్రటరీ, ఒక కమిటీ మెంబరు, వాళ్ళు మాస్టర్లను తూ మీ బతుకులు అని చెప్పేసి అఫీషియల్ గ్రూప్ లో తిట్టడం వల్ల వాళ్ళకి ఫైన్, ఫెడరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫైన్ వేశారు. అర్థమైందా? అయితే ఇతను మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకున్న బయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసేసిండు. లింక్ చేసేసి వాళ్ళకి ఫైన్ పడదు కదా, నీకు కూడా ఫైన్ వేస్తున్నాం అని చెప్పేసి ₹1,00,000 రాసేసిండు. ఎలక్షన్లో 10 సంవత్సరాలు పోటీ చేయకూడదట, మైకి బట్టి మాట్లాడకూడదట. మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, వాక్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది. రాజ్యాంగ ఉల్లంఘన అది. అది మానవ హక్కులకు వెళ్తే ఎంత పెద్ద కేసు తెలుసా? మైకి బట్టి మాట్లాడడానికి ఇలా తాత జాగిరా, మైకి బట్టి మాట్లాడద్దు, అసలు మాట్లాడద్దు అంటే అయ్యే జాగిరా, తాత జాగిరా ఏమనుకోవాలి? వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఏది అంటే ఏ యాక్షన్ తీసుకున్నా చలి కూడా ఓకే సార్ అని అంటారా ఎవరన్నా? బ్రాహ్మం కదా అట్లా. అప్పటికి మాస్టర్లు అందరూ, డాన్సర్లు అందరూ గ్రూప్లో చెప్తున్నారు, సతీష్ ఏం చేసినా సరే మీ దగ్గర ఆధారాలు ఉంటే జనరల్ మీటింగ్ పెట్టండి, అందరం మాట్లాడదాం. తప్పు తప్పే, తప్పు తప్ప ఎవరు చేసినా, ఎవరు తిట్టినా తప్పు తప్పే అన్నప్పుడు ఆ జనరల్ బాడీలో పెట్టి అందరికి వినిపించడానికి యాక్షన్ తీసుకుంటే అందరూ చెప్తున్నారు. 5 నెలల నుంచి జనరల్ బాడీ పెట్టకుండా స్కిప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎలక్షన్ కోడ్, రోజా, రంజాను, మన పీఠాపురం, ఇవన్నీ మాకెందుకు పోయి ఇక్కడ మనిషిని చచ్చిపోతున్నాడు. నేను 5 నెలల నుంచి వర్క్ లేక ఒక మనిషి జీవితం ఖరాబ్ అవుతుంటే నీవు ఇవన్నీ కారణాలు నాకెందుకు? అవసరం లేదు కదా. సో అంటే నువ్వు అందరికి ఒక లేఖ రాసావు, లేఖ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వచ్చింది. కంప్లైంట్ బుక్ అయింది, ఇక్కడ ప్రజావాణిలో మెసేజ్ వచ్చింది. రైట్, పవన్ కళ్యాణ్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేశాను, అది కూడా డెలివరీ ఈ రోజు అయింది. నిన్న సండే కదా, మొన్న సండే కదా, నిన్న వచ్చింది మెసేజ్. అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది లెటర్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నా ప్రయత్నాలు ఏం చేస్తున్నాను, నేను తప్పు చేయలేదు, నాకు కడుపు కొడుతున్నాడు, వర్క్ ఆపుతున్నాడు. లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎనీ అసోసియేషన్, నాట్ ఓన్లీ డాన్స్ అసోసియేషన్, ఎనీ అసోసియేషన్ లో మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటాయి కదా, ఎవరైనా తప్పు చేస్తే మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎవరు పని ఆపకూడదు. మీరు పని చేసుకుంటే బతుకుతారు కదా, అట్లనే మేము కూడా పని చేసుకుంటే బతకాం కాబట్టి పని ఆపకూడదు, మన కడుపు కొట్టకూడదు అని లేబర్ యాక్ట్ చెప్తుంది. కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారు కూర్చోబెట్టి 2 గంటలు మంచిగా నచ్చ చెప్తే కూడా వింటలేడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు, ఎక్కువ వాదిస్తే 2 కాళ్ళు అంటున్నాడు. ఇట్లా అంటే ఆయన ప్రవర్తన ఇలాగున్నది. ఏం చేయాలి అంటే లాస్ట్ చివరిగా మీరు ఏమనుకున్నారు? సో ముందు ఏం చేయబోతున్నారు? అంటే నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నా లీగల్ గా. నేను ఫస్ట్ ఫెడరేషన్కి వెళ్ళాను. మా 24 యూనియన్స్ కి, సినిమా క్రాఫ్ట్ కి సంబంధించి 24 యూనియన్స్ కి ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ వాళ్ళతో కూడా చెప్పించా. వాళ్ళ మాట ఇనలేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా. అతను చెప్పిన గవర్నమెంట్ ఆర్డర్ ను కూడా ధిక్కరించింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎస్, అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఇచ్చాను. అంటే అన్ని లీగల్ గా ఆర్డర్లు వెళ్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న ఏదైనా ఉంటే యూనియన్కి వచ్చి మాట్లాడాలి, ఒక లెటర్ పెట్టుకుంటే మేము తగ్గిస్తాం కదా. నేనేమో అడుకుంటున్నాను, నిన్ను ఎందుకు అడుకోవాలి నేను తగ్గియమని? ఇప్పుడు నాకు ఇంకా పక్కన ఇంకొక మెంబర్తో ప్రాబ్లం ఉంటే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, పలానా అనిల్తో నాకు ప్రాబ్లం వచ్చిందండి, కొంచెం చూడండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను. అసలు ప్రాబ్లమే నీతోటి కదా, ప్రాబ్లమే నువ్వు. అసలు మీరు ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ మీరే నాకు ప్రాబ్లము. నేను వచ్చి మీకేం లెటర్ పెట్టుకోవాలి? నేను ఒక ఫెడరేషన్ అని ఉంది, అక్కడికి వెళ్ళినా వాళ్ళ మాట వినాలి, వీళ్ళు వినలేదు. నేను తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయినా. నిన్నేం చెప్తున్నాడు, యూనియన్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా, బయటికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, యూనియన్ పరువు దిగదార్చాడు, అది ఇది అని చెప్పేసి స్టోరీ చెప్తున్నాడు. మరి ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కదా. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని అని చెప్పిండు, ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడు యూనియన్ పరువు లేదా? ఈయన రేవు పాటలో దొరికాడు అని చెప్పేసి టీవీలో వచ్చింది. ఇది వేసుకున్నాడు కదా బ్లాక్ నీలాగానే, అయితే జానీ అనుకుని కొన్ని ఛానల్స్ ట్రోల్ చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ రేవు పాటలో బుక్ అయిన జానీ అని చెప్పి వచ్చింది. అది నేను కాదు అని చెప్పుకోవడం కోసం యూనియన్ ఆఫీస్ లో మొత్తం షూట్ చేశాడు. మరి యూనియన్ ఆఫీస్ ఎట్లా వాడుకుంటావు నువ్వు? అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు పోలేదా? నేను లేబర్ ఆఫీస్కి వెళ్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే, ఇప్పుడు నేను లేబర్ ఆఫీస్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే యూనియన్ పరువు పోయిందా? మరి నువ్వు రేవు పార్టీ గురించి నువ్వు యూనియన్ లో మొత్తం రికార్డ్ చేసావు. ఐఎమ్ జానీ భాష ఇది పెట్టాడు, ఇది జనసేన గుర్తు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు కెమెరా.
ఆయన కొరియోగ్రాఫర్ కదా, టెక్నాలజీ ఉంది ఆయన, టెక్నికల్ మైండ్ ఉంటుంది కదా. నీకు వీడియో పంపిస్తా చూడు. చూసా నేను. చూసినావా? లేచి అక్కడ నుంచి ఇది మా ఆఫీసు, ఇగో ఇది నా క్యాబిన్, ఆ డోర్ కు ఎస్కే జానీ భాష ప్రెసిడెంట్ అన్నాడు, దానికి కూడా జూమ్ చేశాడు. మళ్ళీ అబద్ధాలు ఏం చెప్తున్నాడు, జస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. నోరు చేస్తే పచ్చాబద్ధాలు. నువ్వు కింద మాట్లాడుకోపోయినావు, ఆఫీస్ కింద మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో వీడియో తీసుకో. ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ నుంచి చేశారనుకోవచ్చు. సరే ఒకసారి ఇట్లా బోర్డు పెట్టి ఇది యూనియన్ ఆఫీస్ అంటే నేను ఆఫీస్ కింద ఉన్నా అని చెప్పొచ్చు కదా. మరి అప్పుడు యూనియన్ ఆఫీస్ పరుగు పోలేదా? ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భాష రేవుపట్ల దుర్గాడు అన్నప్పుడు అప్పుడు యూనియన్ పరుగు పోలేదా? పోయిందా పోలేదా? తెలియకేస్తారు అనుకోవచ్చు, కానీ మీ ప్రయత్నాలు అయితే ఆపమంటున్నారు. నేను ఆపేది ఉండదు, నాకు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను, నాకు న్యాయం చేయ వరకు. అతను అన్యాయం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా అతని పక్కన ఒక చెంచా బ్యాచ్ ఉంది, ఒక చెడ్డీ గ్యాంగ్ ఉంది. వాళ్ళ మాటలు పట్టుకొని అసలు ఈయనకున్న నాలెడ్జ్ ఏందో, ఈయనకు అసలు జీరో నాలెడ్జ్ అసోసియేషన్ విషయాలు. తోపు కొరగరాపుడు అయితే అయిండు, అది నాకు అవసరం లేదు. అది రేపు డబ్బులు ఆయనకే వస్తాయి, పేరు ఆయనకి వస్తాయి, నాకేమైనా వస్తాయి రాదు కదా. అసోసియేషన్లో 500 మంది జీవితాలు నాశనం అవుతాయి అతని వల్ల. అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా. అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే. ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలని ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ 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 స్వార్థం కోసం ఈయనకు లేనిపోయిన ఎక్కిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అది చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రాండి అదే విషయం ఇంకోటి మాట్లాడతారు. అన్ని అబద్ధాలు, పచ్చాబద్ధాలు సార్. అంటే న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పి 100%. నేను కూడా మాట్లాడతా. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా. 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటున్నాడు. 30 లక్షలు ఇచ్చాడని నేనేమని 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని అడగాలి. ఈయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018లో నాకెక్కడ ఉంది పోస్టు, నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తా అసోసియేషన్ డబ్బులు? పిచ్చిలేసింది ఈయన కావునా పోస్ట్ లేదు. నేను 2014లో అవుట్ అయినా, నేను పోస్టుకు అవుట్ అయ్యి 10 years అయింది సార్. 2014లో పోస్టుకి వెళ్ళి అవుట్ అయినా, ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయినావు జానీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా? యూనియన్ ఇక్కడనే ఉంది కదా, ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు నీకు నాకేదైంది అంటే గతంలో ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలన్నా? నువ్వు ఎవరెవరికి ఏం చేశావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేశావు, మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి, మామూలుగా ఒకటి కాదు 2 కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి భయ, అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా వరకు తిరుగుతాం. నేను ఇప్పుడు పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మాయి అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్. నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా, కేసు కాకుండా అయినా నేను మాట్లాడా. అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచలు చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన అంటే అన్ని మర్చిపోయాడు. ఇంకా తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె కూడా డాన్సర్గా వర్క్ చేసింది. ఆమెకు కూడా నేను ఎన్నోసార్లు నేను కృష్ణారెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్గా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది. ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను. ఇవన్నీ సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నా అంటారు. త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఓకే, సో వ్యూయర్స్ చూడొచ్చు ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము డాన్సర్ సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. సో జానీ మాస్టర్ చెప్పినవన్నీ వాస్తవాలు కావు. సో నేను దేనికైనా సిద్ధమని కూడా డాన్సర్ సతీష్ గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది చూద్దాం, ఇంకా మేబీ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టాఫ్ ఎప్పుడు వస్తే కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేసి చూద్దాం. సో కెమెరామ్యాన్ సాయితో అనిల్, మణికొండ, హైదరాబాద్.